ఈ నెల 27న చెలో వరంగల్ సభకు జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని జగిత్యాల రూరల్ మండలం చెల్గిల్ గ్రామంలో మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తేవడానికి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని, తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగంగా నిలబెట్టిందని, ఇక ముందు కూడా తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని అన్నారు. రానే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 15 ఏళ్లు అలుపెరుగని పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఒక్కడిగా బయలుదేరి కోట్లాది తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి కరెంటు కోసం, మంచినీళ్ల కోసం, పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేని తెలంగాణను 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు నాట్ల అప్పుడు రైతు బంధు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు ఆనందరావు, ప్యాక్స్ చైర్మన్ మైపాల్రెడ్డి, సీనియర్ నాయకులు గంగారెడ్డి, కమలాకర్ రావు, ఎల్ల రాజన్న, నల్వాల తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు పూదర్ శ్రీనివాస్, బాలచందు, పొచ్చమల్లయ్య గౌడ్, యాళ్ల మహేష్, పడాల సురేష్, పులిశెట్టి శ్రీనివాస్, పెండెం శ్రీను, మామిడి రాజు, తరాల వెంకటేష్, పొల్లారపు గంగాధర్, కోపాల్, షేర్, సైఫ్, అంజన్న, బడుగు సీను, దర్శన్, బందెల రెడ్డి, బడుగు రాకేష్, శివ, సింగారపు గంగాధర్ తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 27 కేసీఆర్ సార్ మరి పార్టీ ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకలను మరి ఘనంగా పార్టీ కార్యకర్తలందరి యొక్క కష్ట ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ స్వరాష్ట్రం సాధించింది అని అంటే ఈ గులాబీ కండువ ద్వారా అని చెప్పేసి మరి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం మరి భారతదేశం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉంది అని అంటే అది కేసీఆర్ సారు 2001లో ఒక్కడిగా బయలుదేరి ఇవాళ మరి బయలుదేరిన నాడు ఆనాటి సమైక్యవాదులు చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇది ఏమున్నా 3 నాళ్ళ ముచ్చటనే అని చెప్పేసి అవహేళనగా మాట్లాడిన సందర్భాల నుంచి ఇవాళ 3 నాళ్ళ ముచ్చట కాదు, ఇది రజతోత్సవ సభ అని చెప్పేసి మరి చిరకాల వాంఛ, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి రాష్ట్రాన్ని సిద్ధించి సాధించినటువంటి పార్టీగా ఇవాళ అవతరించిన గొప్ప పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా మరి మారినటువంటి పార్టీ మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ఇంటి పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని భావిస్తారు. కేసీఆర్ సార్ని ఒక ఇంటి మా కుటుంబ సభ్యుడిగా పెద్దగా భావిస్తారు అని అంటే అది ఊరికే రాలేదు. స్వరాష్ట్రం రావాలని చెప్పేసి ఎన్నో కలలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిర్బంధాల నుంచి మరి బయటకు వచ్చి ఇవాళ మరి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఏకం చేసి మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి పగ్గాలు చేతికొచ్చిన తర్వాత, పాలక పగ్గాలు కేసీఆర్ సార్ చేతికొచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మరి అనుకోనివి ఎన్నో అనూహ్యమైన సంఘటనలు, సాధ్యం కానివి ఎన్నో మరి సుసాధ్యం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ సార్. బంగారు తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో అప్పుడు ఏమున్నా ఏం లేకున్నా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అప్పుల కుప్పగా సమైక్యాంధ్రులు మనకిస్తే, మన చేతిలో పెడితే దాన్ని మరి పసి పిల్లలను ఏ విధంగా అయితే చూసుకుంటారో ఆ విధంగా చూసుకొని మరి 10 సంవత్సరాల పాలనలోనే ఇతర రాష్ట్రాలకు ధీటుగా మరి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ సార్. కాబట్టి ఇవాళ మరి 25 సంవత్సరాలు జరుపుకుంటున్నారంటే ఇది ఒక గొప్ప చరిత్ర కలిగిన పార్టీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆనాడు 27 నాడు మరి ప్రజలందరూ కూడా మరి జైత్యాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జైత్యాల్ పట్టణ ప్రజలు, అదేవిధంగా జైత్యాల్ రూరల్ మండల్, జైత్యాల్ అర్బన్ మండల్, సారంగపూర్ మండల్, బీర్పూర్ మండల్, రాయకల్ పట్టణ మరియు మండలాల నుంచి కూడా వేలాదిగా, వందలాదిగా మరి కేసీఆర్ సార్ను చూడాలి అని చెప్పేసి మరి ఉత్సాహంగా ఉన్నారు. మేము మొన్న సమీక్షా సమావేశాలు పెట్టుకుంటే అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా కేసీఆర్ సార్ మాకు కావాలి, కేసీఆర్ సార్ వస్తేనే మళ్ళీ మనం బాగుపడతాం కాబట్టి ఆయన ఇవాళ బయలుదేరిండు, పార్టీ ఒక మీటింగ్ పెడుతుండే కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ సార్ ఇచ్చే సందేశాన్ని వినడానికి వస్తామని చెప్పేసి మరి పల్లెల్లో కానీ పట్టణాలలో కానీ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. మా కార్యకర్తలు అయితే మరి అందరూ కూడా ఇంటింటికి మన ఇంటి పార్టీ అని చెప్పేసి ఆ ప్రచారం చేసే దిశలో జైత్యాల నియోజకవర్గం ముందుందని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేసి 27 రోజు తప్పకుండా మనమందరం కూడా వరంగల్లో జరుగుతున్నటువంటి ఎల్కతుర్తి
సభకు మరి ఉదయం 10 గంటలకు మరి ప్రతి గ్రామాన మన గులాబీ జెండాను ఎగరవేసి అక్కడి నుంచి మనం నేరుగా కేసీఆర్ సార్ సభకి తరలి వెళ్దాం అని చెప్పేసి ఆ యొక్క మరి విజయ యాత్రను విజయవంతం చేయడానికి మీరందరూ కూడా కదలి రావాలి. ఇది మన ఇంటి పార్టీ, మన పార్టీ కాబట్టి మన పార్టీ కార్యక్రమ సంబరం, ఇది ఒక పండగ, ఇది ఒక వేడుకలాగా మనం అందరం కూడా బయలుదేరి వెళ్దాం. మరొక్కసారి మన జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా పార్టీ సైనికులకు, కార్యకర్తలకు, అదేవిధంగా కేసీఆర్ సార్ అభిమానులకు కేసీఆర్ సార్ సభ పెట్టే 27 రోజు మేమందరం కూడా తరలి వస్తాం, మేము విజయవంతం చేస్తామని చెప్పేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చెప్తా ఉన్న జైత్యాల నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మన ఇంటి పార్టీ యొక్క వేడుక జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి సవినయంగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన జైత్యాల నియోజకవర్గ సన్నాహక సమావేశానికి మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు కూడా మరి ఈ మధ్య కాలంలో ఏప్రిల్ 15th అనుకుంటున్నాం, మళ్ళీ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకు సమాచారం అందజేస్తాం. మరి కవితక్క గారు కూడా సన్నాహక సమావేశానికి విచ్చేస్తారు కాబట్టి మన గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా కదలి వచ్చి కవితక్క గారు ఇచ్చే మరి వాళ్ళు చెప్పే సందేశాన్ని విని మరి దానికి అనుగుణంగా మనం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కవితక్క అంటే జైత్యాలు అంటే కవితక్క. ఎందుకంటే ఆనాడు మరి ఇక్కడ పార్టీ లేని సమయంలో పార్టీని నిలిపి మరి 3 సార్లు మనకు గెలిచినట్టే నైతికంగా. ఒకసారి 3000 ఓట్లతో ఓడిపోయినా కూడా మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జైత్యాల్లో మరి జైత్రయాత్ర మొదలైంది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే. ఏదేమైనా కూడా మా కార్యకర్తలందరూ ఇలా చల్గల్ గ్రామంలో ఇంత ఒక గులాబీ పండుగ, ఒక గులాబీ వేడుకకు మేమందరం కూడా సర్వం సిద్ధం అని చెప్పేసి ఇలా విచ్చేసినందుకు మా చల్గల్ పార్టీ, మా రూరల్ మండల కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అర్బన్, అదేవిధంగా సారంగపూర్, బీర్పూర్, రాయకల్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి కేసీఆర్ గారి పిలుపు, కేటీఆర్ గారి పిలుపు, మన కవితమ్మ వారి పిలుపును అందుకొని మీరు అందరూ కూడా తరలి రావాలి, సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.